ఫ్రెండ్స్, మన ట్రంప్ తాత ఫుట్బాల్ గేమ్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు అనిపిస్తుంది అనమాట. మామూలుగా కాదు, ఎందుకంటే యూజువల్గా రెండు టీమ్స్ మధ్య, రెండు దేశాల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ అనేది జరగాలి. కానీ ఇక్కడ ట్రంప్ మాత్రమే ఫుట్బాల్ ఆడుతున్నాడు అన్ని దేశాలతో అనమాట. మై డియర్ స్టూడెంట్స్, టుడే అవర్ కాలేజ్ డే. మామూలుగా కాదు, ఒక రేంజ్లో షాడిజాన్ని చూపిస్తున్నాడు. అసలు మ్యాచ్ స్టార్ట్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు, వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి అప్పుడే తన షాడిజాన్ని, పైత్యాన్ని మొత్తం చూపిస్తూ ఉన్నాడు అనమాట. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం ఖతార్ 2022లో ఫీఫా వరల్డ్ కప్ని అక్కడ హోస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. అప్పుడు వెస్టర్న్ మీడియా మొత్తం కూడా ఒక రేంజ్లో దంచి కొట్టింది ఖతార్ని. అదే మీకు అసలు మానవుల హక్కులు అంటే ఏంటో తెలుసా? మినిమం ఎమ్యూనిటీస్ ఎలా ఇవ్వాలో మీకు తెలుసా? అసలుకి ఒక ఫీఫా వరల్డ్ కప్ని ఎలా మీరు హోస్ట్ చేయాలో అనే ఇంగిత జ్ఞానం మీకుందా? అసలు మమ్మల్ని చూసి నేర్చుకోండి, మాకే అవకాశం వస్తే మేము ఒక రేంజ్లో చేసి చూపిస్తామని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలిగారు. సరే, మీకు అవకాశం వచ్చిందిగా అని చెప్పేసి యూఎస్ఏలో మ్యాచ్ అనుకుంటే అది కాస్త షికాగో, యూఎస్ఏ, మెక్సికో 3 దేశాలు కూడా ఇప్పుడు పంచుకున్నాయి. అక్కడ దాకా బాగానే ఉంది. షికాగోలో పెద్ద ప్రాబ్లం ఏం రావట్లేదు అండ్ మెక్సికోలో పెద్ద ప్రాబ్లం ఏం రావట్లేదు. కానీ యూఎస్ఏలో మాత్రం అందరికీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? ఏ దేశం వాళ్ళైనా సరే యూఎస్ఏలో అడుగు పెట్టిన వెంటనే వాళ్ళ మీద ఎలాంటి టార్చర్ చూపిస్తున్నారని ఒక్కొక్కటిగా చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ పాములు కనిపిస్తాయి, బుల్లెట్లు కనిపిస్తాయి, అరే ప్లేయర్లా టెర్రరిస్ట్లా ఏంటో అర్థం కాకుండా ఒక్కొక్కరు ఇబ్బంది పెడుతున్న షాడిజం కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోద్దు అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. ఫుట్బాల్లో కొత్త ప్లేయర్స్ వచ్చి పడిపోయాయి అనమాట. అవే నాగరాజులు అనమాట. నాగరాజులు వచ్చి నాగరాజు అని చెప్పేసి ఫుట్బాల్ ఆడుతున్నాయి. ఏంటి నమ్మట్లేదా? నిజమండి బాబు. మొత్తానికి అయితే స్విట్జర్లాండ్ జట్టు శాంటియాగోలో దిగిందనమాట. అక్కడ వాళ్ళకి ఒక చోట మామూలుగా అన్ని మ్యాచ్లు ఆడడానికి అన్ని టీంలకి ఏంటంటే ఒక చోట ఒక బేస్ క్యాంప్ ఇస్తారనమాట. అక్కడ వీళ్ళు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో శాంటియాగోలో వీళ్ళు మ్యాచ్ ఆడుతూ ఉంటే ఉన్నట్టుండి అక్కడ రాటల్ స్నేక్స్ దర్శనం ఇచ్చాయనమాట. రాటల్ స్నేక్స్ అంటే ఏదో మామూలు స్నేక్స్ అనుకోవద్దమ్మా, మామూలుగా కాదు, మంచి విషపూరితమైన అనమాట. అవి వచ్చి కరిస్తే ఎక్కడ ప్లేయర్లు చచ్చిపోతారని చెప్పేసి వీళ్ళు షాక్ అయిపోయారనమాట. లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక, బాబు మేము ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చాం, పాములు పడడానికి రాలేదు అని చెప్పి చెప్పినా కూడా లేదు, మీరు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి యూఎస్ఏ వాళ్ళు తెల్లమొహాలు వేసుకొని వీళ్ళకి చెప్పారు. సో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇటువైపు వెళ్ళకండి, బివేర్ ఆఫ్ స్నేక్స్ అని అక్కడ ఒక బోర్డు పెట్టారనమాట. ఇది నేను చూడలే. అరే, ప్రపంచ దేశాలందరికీ ఎలా ఫుట్బాల్ ఆడాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎలా హోస్ట్ చేయాలని చెప్పిన మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. వీళ్ళ సంగతి ఎలా ఉంటే నెక్స్ట్ చెప్పే వాళ్ళది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నింటినీ ఇంగ్లాండ్ దోచుకుంటే ఇంగ్లాండ్ని అమెరికా దోచుకుందనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఏం జరిగిందంటే కాన్సాస్లో వీళ్ళకి ఇంగ్లాండ్కి ఒక బేస్ క్యాంప్ ఇచ్చారు. బేస్ క్యాంప్ ఇచ్చి అక్కడ మీరు ఫుట్బాల్ ఆడుకోండి అన్నారు. సరే అని చెప్పేసి ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళి అలా ఫుట్బాల్ ఇలా తన్నాడో లేదో అక్కడ బుల్లెట్ సౌండ్ వచ్చింది. అదేంటి బాల్ దంతే బాల్ సౌండ్ రావాలి కానీ బుల్లెట్ల సౌండ్ ఎందుకు వచ్చింది అంటే కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఒక పెద్ద షూట్అవుట్ జరిగిందనమాట. ఎవరో మొత్తానికి అయితే అక్కడ కాల్చుకున్నారనమాట. గన్నులు తీసుకొని ఒక 2 గ్యాంగులు ఇలా కాల్చుకునేసరికి వీళ్ళకి షాక్ పట్టుకుంది. అరే బాబు ఏం జరుగుతుందిరా ఇక్కడ, మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకోనివ్వరా, ఎందుకని మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఇంత ఇబ్బంది జరుగుతుందని దాని గురించి వెళ్ళి ఆలోచించి, సార్ మాకు కొంచెం పిచ్చి మార్చండి అని చెప్పంటే అలాంటిది ఏం లేదు, మీరు ఇక్కడ ఆడుకోవాలి, అప్పుడప్పుడు బుల్లెట్లు వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంటాయి, అవసరమైతే మీకు బుల్లెట్ బెస్ట్ ఇస్తాం అని చెప్పన్నారంట. ఏంటో వీళ్ళ పరిస్థితి అయితే అర్థం కావట్లేదు. అందులోనూ ఇంగ్లాండ్ వాళ్ళని ఎందుకు దోచుకున్నారు అన్నాను అని చెప్పంటే ముఖ్యంగా వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ మన క్రికెట్ కిట్లు ఎలాగో ఫుట్బాల్ కిట్లు కూడా ఉంటాయి, వాళ్ళ వాచ్లు, వాళ్ళ ఇంపార్టెంట్ యాక్సెసరీస్, లేకపోతే వాళ్ళ బ్యాగులు, వాళ్ళ టీషర్ట్లు, వాళ్ళ షూలని కూడా వదిలిపెట్టకుండా ఎవరో వచ్చేసి దొంగలించారట. అక్కడ మొత్తానికి అయితే దొంగతనం జరిగింది. అరే ఏంట్రో ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా తలగలు పట్టుకొని కూర్చున్నారట. మొత్తానికి అమెరికాకి జపాన్ మీద ఇంకా కోపం తగ్గినట్లేదు. ఎందుకు అంటే యూజువల్లీ వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన బేస్ క్యాంప్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు మామూలుగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసుకోవాలి కదా అని చెప్పి అనుకుంటే అక్కడికి వెళ్ళి జస్ట్ కాలు కింద పెడితే గడ్డి ఉంది కానీ గడ్డి మొత్తం అయితే కాంక్రీట్ లాగా గట్టిగా తగులుతుంది. ఏంట్రా అని చెప్పి గడ్డి మీకు చూస్తే కింద మొత్తం కాంక్రీట్ నేల. ఏం చేశారంటే కాంక్రీట్ నేల మీద గడ్డిని ఒక లేయర్ లాగా పెట్టారు. మామూలుగా బయట గడ్డి దొరుకుతుంది అనమాట, ఆ గడ్డిని తీసుకొచ్చి ఒక లేయర్ లా పెట్టేసి ఇక్కడ ఆడుకోండి అని చెప్పి అన్నారు. వీళ్ళు షాక్ అయ్యారు. పాపం ఆడేటప్పుడు వాళ్ళ మోకాళ్ళకి చేతులకి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఫుట్బాల్ గ్రౌండ్కి ఇలా కొడితే గ్రౌండ్ మీద లేవాల్సిన ఫుట్బాల్ ఎలా లేవాలి, అలా లేవకుండా ఫుట్బాల్ కూడా వింతగా ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు షాక్ అయ్యారు. మా వల్ల ఇది కాదు సార్, మాకు ఇప్పుడు మీరు చేంజ్ చేసి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళు వచ్చి రాని భాషలో వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే, సరే మీకోసం ఇంకొక మంచి పిచ్ ఇస్తా అని చెప్పేసి ఇంకో చోటు తీసుకెళ్తే అక్కడ ఇంతకన్నా దరిద్రంగా ఉందట.
సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఉన్న చోటే కంటిన్యూ చేసుకుంటున్నారు. మిగతా దేశాల వాళ్ళు కూడా వాళ్ళ బేస్ క్యాంప్లకు ఫోన్ చేసి మీ పిచ్ ఎలా ఉందంటే మాది కూడా ఇక్కడ సేమ్ ఇక్కడ అనమాట, ఇక్కడ కూడా సేమ్ కాంక్రీట్ లేయర్ మీద ఒక గడ్డిని పరిచి ఇక్కడ మీరు ఫుట్బాల్ ఆడుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది కావాలనే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. ఇరాన్ మీద కావాల్సినంత పగబెట్టాడు ట్రంప్, అందుకోసమే కావాలనే చేస్తున్నాడు ఇలాంటివన్నీ కూడా అని చెప్పి అంటూ ఉన్నారు. జరగండి, నేను రావద్దా ముందరికి? అక్కడ పోండి సార్, ఈయనే ఉంటా, నీకేం? మ్యాటర్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఇరాన్ దగ్గర నుంచి యూఎస్ఏకి వచ్చారు. యూఎస్ఏకి వచ్చి మేము ఫుట్బాల్ ఆడడానికి వచ్చాము, మమ్మల్ని పంపించండి అంటే నువ్వు ఫుట్బాల్ ఆడడానికి వచ్చావని గ్యారంటీ ఏంటి, నేను లోపలికి రానివ్వను తూచ్ అని చెప్పి అన్నాడు. అరే ఇదేంట్రా మమ్మల్ని మేము ఆడడానికి వచ్చామంటే లేదు మీరు మా దగ్గరికి ఏదో చేయడానికే వచ్చారు, ఆల్రెడీ మీకు మాకు పడట్లేదు కదా అని చెప్పి అన్నారట. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారంటే మా ఇష్టం అని చెప్పి అన్నారు. షేక్ ఆడిస్తాను రా. సరే మీతో గొడవ పడలేమని చెప్పేసి మెక్సికోకి వెళ్ళిపోయి అక్కడనే వాళ్ళు ఫుట్బాల్ అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. కానీ యూఎస్ఏలో మ్యాచ్ ఉన్న ప్రతిసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మ్యాచ్ రోజు కరెక్ట్ ఒక గంట ముందు వచ్చి ల్యాండ్ అయ్యి అక్కడ మ్యాచ్ ఆడి వెంటనే మళ్ళీ మెక్సికోకి వెళ్ళిపోవాలన్నమాట, ఎందుకంటే వాళ్ళకి వీసాలు రద్దు చేశారు కాబట్టి. సో కావాలనే వాళ్ళ స్టెబిలిటీని వాళ్ళ మెంటల్ స్టేటస్ని డిస్టర్బ్ చేయడానికే వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇరాన్ కూడా బాగా కోపంగా ఉంది. మరి చూడాలి వీళ్ళు ఏం చేయబోతున్నారని, ఎందుకంటే యూఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య కూడా మ్యాచ్ జరగబోతుంది, అది ఇంకాస్త రసవత్తరంగా ఉండబోతుంది అనమాట. మొత్తానికైతే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లాగా ఉండబోతుంది అనమాట. ఇరానే కాదు ఇరాక్ కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా తగిలిందనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్టార్ సాకర్ ప్లేయర్ ఇమాన్ హుస్సేన్ అని చెప్పేసి ఉన్నాడనమాట. అతను చాలా ఇంపార్టెంట్, సాకర్ బాగా ఆడుతూ ఉంటాడు, వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ అనమాట. అతను ఉంటే తప్పకుండా మీకు కప్పు కూడా గెలుస్తామన్నంత నమ్మకంగా ఉన్నారు. అయితే మిగతా టీం వాళ్ళందరినీ యూఎస్ఏ పంపించిందట, కానీ వీసాలు ఇచ్చి ఓకే మీరు వెళ్ళి ఆడుకోండి. ఇమాన్ హుస్సేన్ మాత్రం కావాలని చెప్పి ఆపేసిందట. 7 గంటల సేపు ఇంట్రాగేషన్ రూమ్లోకి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఎలా చెక్ చేయాలో అలా చెక్ చేశారు. ఆఖరి షూని కూడా వదిలిపెట్టలేదట, బట్టలను కూడా వదిలిపెట్టలేదట. ఏమో నువ్వేనా బాంబులు తీసుకొచ్చావని చెప్పి మాకు డౌట్ఫుల్గా ఉందని చెప్పేసి అతను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి అంటున్నారు. బేసిక్గా కీ ప్లేయర్స్ అందరినీ కూడా కావాలని ఇలా ఇబ్బంది పెట్టడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతినాలి అని చెప్పి, వాళ్ళ మొరాలిటీ అంతా కూడా దెబ్బతినాలని చెప్పేసి యూఎస్ఏ కావాలని ఇలా చేస్తుంది అని చెప్పి అంటున్నారు. యూజువల్లీ సాకర్ గేమ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళకి 5 స్టార్ వెల్కమ్ ఇస్తూ ఉంటారు, హాస్పిటాలిటీ ఇస్తూ ఉంటారు. అలాంటిది వీళ్ళని మాత్రం యూఎస్ఏలో ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఖైదీలను చూసినట్టు చూస్తుండేసరికి అందరికి కోపంగా ఉందన్నమాట. ఇప్పుడు చిన్న దేశాలు కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. సెనగల్ దేశస్తులను అయితే ముఖ్యంగా ఆ ప్లేయర్స్ని ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా లోపల ఫ్లైట్ నుంచి ఇలా దిగగానే రన్వే మీద నిలబెట్టి చాలా భయంకరంగా చాలా అగ్రెసివ్గా వాళ్ళని భయపెట్టే విధంగా మొత్తం చెకింగ్ చేశారు. అసలు మీరు లోపలికి కూడా రావద్దు, మీ మీద మాకు డౌట్గా ఉంది అని చెప్పేసి వాళ్ళ బ్యాగుల దగ్గర నుంచి షూస్ దాకా సాక్స్ల దగ్గర నుంచి అన్నిటిలో వేలు పెట్టి మరీ చెక్ చేశారట. అర్థమైంది కదా, ఆ రేంజ్లో చెకింగ్ చేశారు. మొత్తానికైతే వాళ్ళు చాలా భయపడ్డాము, మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నారు, మేము ఒక సాకర్కి సెలెక్ట్ అయ్యాము, మేము వరల్డ్ కప్ ఆడడానికి వచ్చాము, మాతోని ఇలానైనా మీరు బిహేవ్ చేసేదే అని చెప్పేసి అక్కడ ఫారెన్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా సీరియస్ అవుతారు కూడా పిచ్చల అని చెప్పేసి యూఎస్ఏ బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి మొత్తానికి నేను పెద్దనా, నేను ఏం చెప్తే అదే రూల్స్ అని చెప్పేసి ట్రంప్ చెప్తూ ఉంటాడు కదా. సో అలానే వీళ్ళు కూడా చేస్తున్నారు. అరే కనీసం ఒక ప్లేయర్స్కి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా యూఎస్ఏ ఇవ్వదా అని చెప్పేసి ఇప్పుడు అందరూ కోపంగా ఉన్నారు. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఇక్కడ ప్లేయర్స్కే కాదు రిఫరీలకు కూడా దిక్కులేదనమాట. ఓమర్ ఆర్టర్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాకి చెందిన బెస్ట్ రిఫరీ అనమాట, సోమాలియాకి చెందిన అతను అనమాట ఇతను. సో సౌత్ ఆఫ్రికాలో ఇతను చాలా మంచి పేరు ఉంది, మంచి రిఫరీ అనమాట. మ్యాచ్ని చాలా పకడ్బందీగా రిఫర్ చేస్తూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇతని దగ్గరకు వచ్చేసరికి పాపం మెక్సికోలో అక్కడ యూఎస్ఏలో అక్కడ దిగిన తర్వాత వెంటనే అతనికి పుష్పగుచ్చాలతోనో ఫ్లవర్స్తోనో లేకపోతే దండలతోనో బాగా గ్రాండ్ వెల్కమ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నాకు డౌట్గా ఉంది, నువ్వు రిఫరీ అనడానికి ఏంటి నీ దగ్గర ఉన్న గ్యారంటీ? ప్రస్తుతానికి సోమాలియా నుంచి కూడా మేము ఎవరిని రానివ్వట్లేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెంటనే బ్యాక్ వెళ్ళిపో అని చెప్పి అన్నారట. అరే బాబు నేను రిఫరీని రా, నా మీద ఎందుకు ఇంత పగబట్టారు అని చెప్పినా కూడా అస్సలు ఒప్పుకోను. నువ్వు రిఫరీ అయినా కానీ లేకపోతే మీ కంట్రీకి ప్రధాని అయినా సరే మాకు పెద్దగా ఫరక్ పడదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అతను పంపించేశారు. అతను కూడా ఇప్పుడు షాక్లోనే ఉన్నారు. అరే ఒకరు కాదు 2 కాదు, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడమేనా? అరే ప్రపంచ దేశాలు మొత్తానికి మ్యాచ్ ఎలా చేయాలి, అట్ ది సేమ్ టైం ఎలా హోస్ట్ చేయాలి, హాస్పిటాలిటీ ఎలా ఉండాలి, మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పిన వెస్టర్న్ మీడియా ఇప్పుడు దీని గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడట్లేదు. మన ఐపీఎల్ మ్యాచ్ జరిగేటప్పుడు పైన ఒక కెమెరా గాల్లో అలా ఎగురుతూ తేలాడుతూ ఉంటుంది, వైర్లతో గుర్తుందా, దాన్ని స్పైడర్ కెమెరా అని చెప్పి అంటూ ఉంటారు. చాలాసార్లు మనకు డౌట్ వచ్చింది, ఆ కెమెరానే కనుక అక్కడి నుంచి తెగిపోయి కింద పడితే ప్లేయర్ల పరిస్థితి ఏంటా అని చెప్పి చాలామంది మనం ఆలోచించాం, కానీ ఎప్పుడు అలా జరగలేదు. గ్రేట్, మన ఐసీసీని బీసీసీని ఇందులో మెచ్చుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తలు అవన్నీ తీసుకొని ఉన్నారు, ఒప్పుకోవచ్చు. కానీ ఇక్కడ హంగరీ కజకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. కింద ఒక కెమెరామ్యాన్ చాలా జాగ్రత్తగా తన పెద్ద కెమెరాతోని ఇలాగా మొత్తానికైతే షూట్ చేస్తూ ఉన్నాడు.
అదే టైంలో పైనుంచి ఏదో ధడేల్ అని కింద పడిపోయింది అనమాట. జస్ట్ హెయిర్ డిస్టెన్స్ ఐ ఎస్కేప్ అన్నట్టుంది అతని పరిస్థితి. అతని కళ్ళ ముందే అతని ముందే పైనుంచి అంత పెద్ద స్పైడర్ క్యామ్ కింద పడి క్రాష్ అయిపోయింది, ముక్కలు అయిపోయింది అనమాట. కాస్తుంటే కెమెరామెన్ మీద పడేది, ఆ తర్వాత ఆ కెమెరామెన్ ఫోటోకే ఒక దండ వేయాల్సి వచ్చేదనమాట. సో అలాంటిది కెమెరామెన్ జస్ట్ మిస్ అయ్యి బతికిపోయాడు. అరే ఇలాంటి మినిమం ఇమ్యూనిటీస్ కూడా మీరు పట్టించుకోరా అని చెప్పేసి చాలామంది సీరియస్ అవుతూ ఉన్నారు. అరే అక్కడ దాకా ఎందుకండి, యూజువల్లీ ఇంత పెద్ద స్టేడియంస్ ఉంటాయి. స్టేడియంస్ ఎలా ఉంటాయో తెలిసి ఒకదాని మీద ఒకటి ఇలాగా ఉంటుంది. సో దాని మీద అందరు కూర్చుంటూ ఉంటారు. అక్కడ ఒక చోట ఒక అతను కెమెరా పెట్టుకొని పైన మంచిగా అంత గ్రౌండ్ అంతా చూపించాడు, బాగానే ఉంది. ఆ తర్వాత తను కూర్చున్న పక్కన ఉన్న ఒక చిన్న హోల్ని చూపించాడు. ఆ హోల్ని చూపిస్తే అతను ఏదో 5వ అంతస్తులో ఉన్నా అనుకుంటే కింద మొత్తం క్లియర్గా కనిపిస్తుంది గ్రౌండ్. అంటే అంత పెద్ద హోల్ పడింది, పొరపాటున అది ఇరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉన్నారు. సరే ఇంతవరకు బాగానే ఉంది, ఏదో నడిపిస్తూ ఉన్నారు. కనీసం వచ్చిన జనాల కన్నా అక్కడ బాగానే ఉందా, టికెట్లు ఏమైనా మామూలు ప్రైస్కి దొరుకుతుందా అంటే మన ఐపీఎల్ మించిపోయిందనమాట. $32,000 ఒక టికెట్ అమ్ముతున్నారు అక్కడ. ఆ రేంజ్లో హైయెస్ట్ టికెట్ అమ్మేసరికి జనాలకు బాగా కోపం వస్తుంది. అరే సాకర్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ గేమ్, వరల్డ్ వైడ్గా దీనికి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చూడాలనుకుంటారు. లోవర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా చూడాలనుకునే ఒక మ్యాచ్. అలాంటి వాళ్ళ కోసం ఉన్నప్పుడు $32,000 పెట్టి ఒక టికెట్ని మీరు అక్కడ పెడితే మిగతా వాళ్ళు ఎలా చూస్తారు అని చెప్పి కూడా చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా టికెట్ బేస్ ప్రైస్ అనేది ఎప్పుడైనా కూడా నార్మల్గా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ టూ మచ్ ప్రైస్ ఉండేసరికి అందరు ఇప్పుడు ఏమంటున్నారంటే యూఎస్ఏ కేవలం డబ్బుల మీద మాత్రమే ఫోకస్డ్గా ఉంది. అట్ ది సేమ్ టైం మిగతా దేశాలు అన్నింటినీ భయభ్రాంతులకు గురి చేసి వీఆర్ ద బాస్ అని చూపించాలని చెప్పి కోరుకుంటుంది. తప్పితే యాక్చువల్గా స్పోర్ట్స్ స్పిరిట్ అనేది ఎవరు కూడా చూపించట్లేదు అని చెప్పేసి అందరు ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. సో అదండి మొత్తానికైతే ఈసారి ఫీఫా వరల్డ్ కప్ 2026 మేము ఏ ఒక్క రేంజ్లో మేము హోస్ట్ చేస్తా ఉన్న యూఎస్ఏ కాస్త 26 లక్షలకి ఒక టికెట్ పెట్టి అమ్ముతుందంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యి కరెక్ట్ 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఎలా జరగబోతుందనే చూడాలి. మొత్తం 39 రోజుల పాటు ఈ ఫీఫా వరల్డ్ కప్ జరగబోతుంది. మోర్ దాన్ 100 గేమ్స్ జరగబోతుంది. డైలీ 4 గేమ్స్ జరగబోతున్నాయి అనమాట. సో మరి ఇంకా గ్రూప్ దశలోనే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే ఇంకా నాకౌట్స్, ఇంకా సెమీఫైనల్స్, ఇవన్నిట్లో ఇంకెన్ని గొడవలు జరగబోతున్నాయో వాటన్నిటి గురించి మనం ఒక్కొక్కటి కవర్ చేద్దాం. ఏంటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.